యెహోవా నన్ను రక్షించండి. ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ ఎలాంటి వారు లేరు, భక్తి గలవారు. భక్తి అంటే ఏంటి? దేవుని పైన భయము, భక్తి. భక్తి అంటే మనం చాలా మంది చూస్తూ ఉంటాం. ఏం చేస్తారంటే, అమ్మో పలానా సోమవారం గంట ప్రార్థనకి వెళ్ళాలి, అది ఒక భక్తి. అమ్మో శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి, మంగళవారం ప్రేయర్ ఫర్ ఇండియా, అది భక్తి. కొంతమంది ఏంటి, ఆ ప్రార్థన లేదు వెళ్దాం అనుకుంటారు. అలా కాదు. భక్తి అంటే ఏంటి? ఎలాగైనా అది ఏ టైం అయినా. భయం అంటే పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తూ వెళ్ళడం. కానీ భక్తి అంటే ఏ ప్రార్థనకైనా వెళ్ళి దేవుని స్మరించుకోవడం. ఉంచుకున్నాడట. ఉపపత్తులు అంటే ఉంచుకున్నాడు. ఉంచుకున్న వాళ్ళు ఎంతమంది అండి? 300 మంది. ఒకరితోటే సాగలేకపోతే 300 మంది అట. దేవునికి స్తోత్రం. ఉంచుకున్నాడు 300 మంది. అఫీషియల్గా పబ్లిక్గా అందరికీ తెలిసినట్టు వివాహం చేసుకున్నది అంటే వివాహ తతంగం చేసుకునేది రాజకుమార్తెలు, మామూలుగా కాదట. రాజకుమార్తెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఎంతమంది అంటే 700 మంది రాజకుమార్తెలను, 300 మంది ఉపపత్నులు. ఆ చేసుకోవడం వల్ల ఏం జరిగింది? అతని భార్యలు ఒకటో వచ్చిన దేవుని వాక్యానికి దూరం అయిపోతావు. ఎలాగంటే వారి పరిస్థితులు అలా నేను దూరం చేస్తాయి. ప్రార్థన అండి అపోస్తుల బోధ ఎందు సహవాసమందు ఇంకా అక్కర్లేదు. ఆ సహవాస దోషము అంటే ఆ సహవాసం నుంచి నువ్వు ఇంకో సహవాసాన్ని ఇష్టపడుతున్నావు. దేవుని సహవాసం నుంచి లోకపు సహవాసం ఇష్టపడుతున్నావు. లోకపు సహవాసాన్ని ఇష్టపడుతున్నావు కాబట్టి ఏమండి నీవు ఎలాంటి దొంగలు చూచినప్పుడు వారితో పాటు ఏకీభవించదు. మరి క్రైస్తవులు ఎలాంటి దొంగలో చెప్పండి. ఆ దొంగతనం చేసింది. ఆ సమయాన్ని అంటే దేవుని సన్నిధికి రాకుండా ప్రార్థనా సమయాన్ని ఏమండి ఇలాంటి సహవాసాలు చేసిన మేలు వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. నా
పాస్ అయ్యాను. అలాగే మీ అందరి ప్రార్థన వల్ల అది నాకు జరగడంతో అందుకే వందనాలు తెలుపుతున్నాను. మరి అలాగే నేను కాలేజ్ కూడా జాయిన్ అయ్యాను. సహవాసం కూడి వచ్చిన మనకు నువ్వు తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. యేసు రక్తమే చే ప్రభేసు రక్తమే చే ప్రభేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.